Hello, ఈ వీడియో జనవరి 2020 కరెంట్ అఫైర్స్ క్విక్ రివ్యూ. సో ఫస్ట్ మనం అపాయింట్మెంట్స్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్గా మైకేల్ పత్రా గారిని అపాయింట్ చేశారు అండ్ ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై. నెక్స్ట్ నేషనల్ బుక్ ట్రస్ట్కి డైరెక్టర్గా యువరాజ్ మలిక్ గారిని అపాయింట్ చేశారు అండ్ నేషనల్ బుక్ ట్రస్ట్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంది. ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి. నెక్స్ట్ హుడ్కోకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎం నాగరాజ్ గారిని అపాయింట్ చేశారు. హుడ్కో ఫుల్ ఫామ్ వచ్చేసి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ హుడ్కో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ ఇండియాకి సర్వేయర్ జనరల్గా లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కుమార్ గారిని అపాయింట్ చేశారు. నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్గా జనరల్ సతీందర్ కుమార్ సైని గారిని అపాయింట్ చేశారు. మనకి ఇండియన్ ఆర్మీ స్టాఫ్ చీఫ్గా మనోజ్ ముకుంద్ నర్వానే గారు ఉన్నారు అండ్ ఇప్పుడు వైస్ చీఫ్గా సతీందర్ కుమార్ సైని గారిని అపాయింట్ చేశారు. నెక్స్ట్ ఏషియన్ టెన్నిస్ ఫెడరేషన్ ఏటీఎఫ్ లైఫ్ ప్రెసిడెంట్గా అనిల్ ఖన్నా గారిని అపాయింట్ చేశారు. నెక్స్ట్ ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా అర్జున్ ముండా గారిని అపాయింట్ చేశారు అండ్ మనకి ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ ఇండియాస్ అంబాసిడర్ టు యుఎస్. సో మనకి యుఎస్కి అంబాసిడర్గా తరంజిత్ సింగ్ సంధు గారిని అపాయింట్ చేశారు. నెక్స్ట్ ఐబిఎం ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్ సిఇఓగా అరవింద్ కృష్ణ గారిని అపాయింట్ చేశారు. నెక్స్ట్ మనకి 3 బ్యాంక్స్కి ఎండి అండ్ సిఇఓగా న్యూ అపాయింట్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంజీవ్ చడ్డా గారిని అపాయింట్ చేశారు అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వడోదరా, గుజరాత్ అండ్ ట్యాగ్లైన్ వచ్చేసి ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండి అండ్ సిఇఓగా అతాను కుమార్ దాస్ గారిని అపాయింట్ చేశారు అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై అండ్ ట్యాగ్లైన్ రిలేషన్షిప్స్ బియాండ్ బ్యాంకింగ్. నెక్స్ట్ కెనరా బ్యాంక్కి ఎండి అండ్ సిఇఓగా లింగం వెంకట్ ప్రభాకర్ గారిని అపాయింట్ చేశారు అండ్ కెనరా బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరు, ట్యాగ్లైన్ టుగెదర్ వీ క్యాన్. నెక్స్ట్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్గా ఉమేష్ సిన్హా గారిని అపాయింట్ చేశారు అండ్ మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా సునీల్ అరోరా గారు ఉన్నారు. నెక్స్ట్ రైల్వే బోర్డ్కి చైర్మన్గా వికే యాదవ్ గారిని ఎక్స్టెన్షన్ ఇచ్చారు. నెక్స్ట్ ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్. నేషనల్ మెడికల్ కౌన్సిల్గా చైర్మన్గా సురేష్ చంద్ర ఏపీ మహేశ్వరి గారిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. సో సిఆర్పిఎఫ్కి డైరెక్టర్ జనరల్గా ఏపీ మహేశ్వరి గారిని అపాయింట్ చేశారు. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మేనేజింగ్ డైరెక్టర్గా చెల్లా శ్రీనివాసులు శెట్టి గారిని అపాయింట్ చేశారు. లెబనాన్కి ప్రైమ్ మినిస్టర్గా హసన్ డియాబ్ అండ్ లెబనాన్ క్యాపిటల్ వచ్చేసి బీరుట్, కరెన్సీ లెబనీస్ పౌండ్. క్వీన్స్ యూనివర్సిటీకి న్యూ ఛాన్సలర్గా హిలరీ క్లింటన్ గారిని అపాయింట్ చేశారు అండ్ నెక్స్ట్ క్రొయేషియాకి ప్రెసిడెంట్గా జొరాన్ మిలోన్విక్ అపాయింట్ అయ్యారు అండ్ క్రొయేషియా క్యాపిటల్ వచ్చేసి జాగ్రెబ్, కరెన్సీ క్రొయేషియన్ కూనా. నెక్స్ట్ ఒమాన్కి న్యూ హెడ్గా హితం బిన్ తారిక్ అల్ సైద్ గారిని అపాయింట్ చేశారు అండ్ ఒమాన్ క్యాపిటల్ మస్కట్, కరెన్సీ ఒమానీ రియల్. నెక్స్ట్ తైవాన్కి ప్రెసిడెంట్గా సాయి ఇంగ్ వెన్ని అపాయింట్ చేశారు అండ్ తైవాన్ క్యాపిటల్ వచ్చేసి తైపీ, కరెన్సీ న్యూ తైవాన్ డాలర్. నెక్స్ట్ మాల్టాకి ప్రైమ్ మినిస్టర్గా రాబర్ట్ అబేలే గారిని అపాయింట్ చేశారు అండ్ మాల్టా క్యాపిటల్ వెలెట్టా, కరెన్సీ యూరో. నెక్స్ట్ ఖతర్కి ప్రైమ్ మినిస్టర్గా షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్ అజీజ్ అల్ థేనీ. నేమ్ చాలా పెద్దగా ఉంది. నెక్స్ట్ ఖతర్ క్యాపిటల్ దోహా, కరెన్సీ ఖతారీ రియల్ అండ్ గ్రీస్కి ప్రెసిడెంట్గా కెట్రీనా సక్రపోలేలు గారిని అపాయింట్ చేశారు అండ్ గ్రీస్ క్యాపిటల్ ఎథెన్స్, కరెన్సీ యూరో. స్పోర్ట్స్ న్యూస్ అనేది చూద్దాము. సో మనకు ఐసీసీ యాన్యువల్ అవార్డ్స్ అనేది 2019కి గాను అనౌన్స్ చేశారు. సో బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా బెన్ స్టోక్స్కి ఇచ్చారు. హీస్ ఫ్రమ్ ఇంగ్లాండ్ అండ్ ఈ ఐసీఐసీఐ యాన్యువల్ అవార్డ్స్లోనే టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా ప్యాట్ క్యూమిన్స్కి ఇచ్చారు. హీస్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా రోహిత్ శర్మకి వచ్చింది అవార్డ్. నెక్స్ట్ గ్లోబల్ సూకర్స్ అవార్డ్ 2019 బెస్ట్ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా క్రిస్టియానో రొనాల్డోకి అవార్డు అనేది లభించింది అండ్ ఈ క్రిస్టియానో రొనాల్డో వచ్చేసి మనకి పోర్చుగల్ ప్లేయర్.
ఫుట్బాల్ ప్లేయర్. నెక్స్ట్ 2020 ఏటీపీ కప్ టెన్నిస్ టోర్నమెంట్ విన్నర్. సో మనకి ఈ ఏటీపీ టోర్నమెంట్ టెన్నిస్ టోర్నమెంట్లో మనకి విన్నర్గా నోవాక్ జోకోవిక్ ఆ టైటిల్ని గెలుచుకున్నారు. హీ డిఫీటెడ్ రఫెల్ నడాల్. నెక్స్ట్ ఫస్ట్ ఉమెన్ థర్డ్ ఎంపైర్ ఇన్ మెన్స్ ఇంటర్నేషనల్. సో ఈ థర్డ్ ఎంపైర్గా ఫస్ట్ టైం ఒక ఉమెన్ని అపాయింట్ చేశారు. షీఈస్ జాక్లినా విలియమ్స్ అండ్ షీఈస్ ఫ్రమ్ జమైకా. సెవెంత్ నేషనల్ హాకీ ఛాంపియన్షిప్ ఉమెన్ ట్రోఫీ. సో మనకి ఈ హాకీ ఛాంపియన్షిప్ అనేది లడాఖ్లో జరిగింది అండ్ విన్నర్ ఈజ్ ఆల్సో లడాక్ టీమ్. థర్డ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2020. మనకి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి గువాహటి అస్సాంలో జరిగాయి. సో మనకి ఈ యూత్ గేమ్స్లో టాప్ స్టేట్ వచ్చేసి మహారాష్ట్ర. నెక్స్ట్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్ మనకి ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్ అనేది బుల్గేరియాలోని సోఫియాలో జరిగింది. నెక్స్ట్ 63rd నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్. సో సౌరభ్ చౌదరి హీఈస్ ద విన్నర్ ఆఫ్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్. తనకి ఈ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ దాంట్లో గోల్డ్ వచ్చింది. నెక్స్ట్ లారెన్స్ లిస్ట్ ఆఫ్ మోస్ట్ ఇన్స్పైరింగ్ స్పోర్ట్స్ ఈవెంట్ ఆఫ్ లాస్ట్ 20 years. సచిన్ టెండూల్కర్. నెక్స్ట్ 95th హ్యాస్టింగ్ ఇంటర్నేషనల్ చెస్ టైటిల్. ఈ హ్యాస్టింగ్ ఇంటర్నేషనల్ చెస్ టైటిల్ అనేది మనకి ఇంగ్లాండ్లోని హ్యాస్టింగ్లో జరిగింది. ఈ టైటిల్ని గెలుచుకుంది మహేష్ చంద్రన్. నెక్స్ట్ అవార్డ్స్ కేటగిరీలో మనకి ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డేకి పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేస్తారు. ఈ ఇయర్ టోటల్గా 141 అవార్డ్స్ అనేవి అనౌన్స్ చేశారు. అందులో 7 పద్మ విభూషణ్, 16 పద్మభూషణ్ అండ్ 118 పద్మశ్రీ అవార్డ్స్. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ హైయెస్ట్ సివిలియన్ ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఈ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ అనేది మనకి కిరణ్ మసుందర్ షా గారికి ప్రజెంట్ చేశారు. నెక్స్ట్ లోక్మాన్య తిలక్ జర్నలిజం అవార్డ్. ఈ లోక్మాన్య తిలక్ అనేది జర్నలిజంకి సంబంధించిన ఆ కేటగిరీ వాళ్ళకి ఇస్తారు. సో ఈ అవార్డు గెలుచుకుంది సంజయ్ గుప్తా. నెక్స్ట్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ 2020. సో బెస్ట్ మోషన్ పిక్చర్ వచ్చేసి 1917 అండ్ బెస్ట్ డైరెక్టర్ వచ్చేసి ఈ 1917 ఫిలిం డైరెక్టర్ వచ్చేసి శామ్ మెండెన్స్. అతనికి బెస్ట్ డైరెక్టర్గా అవార్డు అనేది లభించింది. నెక్స్ట్ బెస్ట్ యాక్ట్రెస్. ఈ జూడీ మూవీ అనే యాక్ట్రెస్ రినీ జెల్వెగర్. నెక్స్ట్ బెస్ట్ యాక్టర్. సో జోకర్ మూవీలోని లీడ్ వాకిన్ ఫోనిక్స్కి బెస్ట్ యాక్టర్గా అవార్డు అనేది లభించింది. నెక్స్ట్ బాఫ్టా బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ ఫర్ అవుట్స్టాండింగ్ బ్రిటిష్ కాంట్రిబ్యూషన్ టు ది సినిమా. సో ఈ బాఫ్టా అవార్డు అనేది మనకి యాండీ సర్కిస్కి లభించింది. నెక్స్ట్ గ్లోబల్ చైల్డ్ ప్రొజడీ అవార్డ్ 2020. సో ఈ ప్రొజడీ అవార్డ్ అనేది మనకి డిఫరెంట్ ఫీల్డ్స్లో కిడ్స్కి ఇస్తారు. సో సుచేత సతీష్ అండ్ ఈశ్వర్ శర్మ. సుచేత సతీష్కి వచ్చేసి తను దుబాయ్ బేస్డ్ గర్ల్, మెనీ లాంగ్వేజెస్లో పాటలు పాడినందుకు గాను. అండ్ ఈశ్వర్ శర్మ వచ్చేసి యోగా, దానికి ఆ ఫీల్డ్కి సంబంధించిన అవార్డు, దానికి సంబంధించి ఈశ్వర్ శర్మకి ఇచ్చారు. నెక్స్ట్ క్రిస్టల్ అవార్డ్ 2020. సో ఈ క్రిస్టల్ అవార్డ్ 2020 అనేది మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. అండ్ ఈ అవార్డు గెలుచుకుంది దీపికా పదుకోన్. నెక్స్ట్ మర్క్ యంగ్ సైంటిస్ట్ అవార్డ్ 2019. సఖ్యా సింగ్ సేన్కి మర్క్ యంగ్ సైంటిస్ట్ అవార్డు అనేది లభించింది. నెక్స్ట్ టైలర్ ప్రైజ్. ఇది ఒక ఎన్విరాన్మెంట్ నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది అని కూడా అంటారు. సో పవన్ సుఖ్దేవ్ గారికి ఈ టైలర్ ప్రైజ్ అనేది వచ్చింది. నెక్స్ట్ 29th సరస్వతి సమ్మాన్ అవార్డ్ 2019. సో సరస్వతి సమ్మాన్ అనేది లిటరేచర్లో ఇస్తారు. వసుదేవ్ మొహికి ఈ ఇయర్ 2019లో సరస్వతి సమ్మాన్తో ప్రజెంట్ చేశారు. నెక్స్ట్ గ్లోబల్ బీహార్ ఎక్సలెన్స్ అవార్డ్ 2019 పీయూష్ జైస్వాల్. నెక్స్ట్ ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్ హేమంత్ సోరెన్ గారికి ఈ ఛాంపియన్ ఆఫ్ చేంజ్ అవార్డు అనేది లభించింది. నెక్స్ట్ సెకండ్ సుభాష్ చంద్రబోస్ ఆపత్ ప్రబంధన్ పురస్కార్ అవార్డ్ 2020. సో ఇది 2 కేటగిరీస్లో ఇచ్చారు. ఒకటి ఇన్స్టిట్యూట్కి అండ్ అనదర్ వన్ పర్సన్కి. సో ఇన్స్టిట్యూట్కి గాను డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ మిటిగేషన్ అండ్ మేనేజ్మెంట్ సెంటర్ ఆఫ్ ఉత్తరాఖండ్కి ఇన్స్టిట్యూట్ కేటగిరీలో వచ్చింది. అండ్ పర్సన్ కేటగిరీలో కుమార్ మున్నన్ సింగ్ గారికి పర్సన్ కేటగిరీలో వచ్చింది ఈ సుభాష్ చంద్రబోస్ ఆపత్ ప్రబంధన్ పురస్కార్ అనేది. నెక్స్ట్ వరల్డ్ గేమ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్. సో వరల్డ్ గేమ్ అథ్లెట్ ఆఫ్ ఇయర్గా రాణి రంపాల్ గారిని సెలెక్ట్ చేశారు.
నెక్స్ట్ పెన్ గౌరీ లంకేష్ అవార్డ్ యూసుఫ్ జమీల్. నెక్స్ట్ హరిరత్న అవార్డ్ 2019 శ్రీ ఎన్ కుమార్. నెక్స్ట్ పాలీ ఉమ్రిగర్ అవార్డ్ జస్ప్రీత్ బుమ్రా. నెక్స్ట్ సిస్కో యూత్ లీడర్ అవార్డ్ 2019. This is for Priya Prakash. Next events. First, 27th National Children's Congress held in తిరువనంతపురం. సో మన కేరళలోని తిరువనంతపురంలో ఈ నేషనల్ చిల్డ్రన్స్ కాంగ్రెస్ అనేది జరిగింది. నెక్స్ట్ ఇస్రో రీసెంట్గా హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అనేది మనకి కర్ణాటకలోని చెలకేర్ ప్లేస్లో లాంచ్ చేశారు. నెక్స్ట్ గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్ 2021 మనకి విశాఖపట్నంలో జరగబోతుంది. వింగ్స్ ఇండియా 2020 మనకి హైదరాబాద్లోని బేగంపేట్ లో జరిగింది అండ్ ఈ థీమ్ వచ్చేసి ఫ్లయింగ్ ఫర్ ఆల్. ఇంటర్నేషనల్ నావల్ ఎక్సైజ్ మిలాన్ 2020 అనేది మనకు విశాఖపట్నంలో జరుగుతుంది అండ్ థీమ్ వచ్చేసి సినర్జీ అక్రాస్ ద సీస్. అండ్ సంప్రీతి ఎక్సైజ్ ఈజ్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఇది మనకి ఉమ్రాంగ్ మేఘాలయలో జరిగింది. నెక్స్ట్ 12th నసీమ్ అల్ బహర్ ఎక్సైజ్ అనేది మనకి ఇండియా అండ్ ఒమాన్కి మధ్యన ఈ ఎక్సైజ్ అనేది జరుగుతుంది, నావల్ ఎక్సర్సైజ్. ఇది మనకి గోవాలో జరిగింది. నెక్స్ట్ 19th షయోక్ కజిన్ ఎక్సైజ్ అనేది ఇండియా అండ్ జపాన్కి మధ్యలో జరుగుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి చెన్నై తమిళనాడులో జరిగింది. నెక్స్ట్ వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ మనకి అబుదాబీలో జరిగింది అండ్ థీమ్ వచ్చేసి రీథింకింగ్ గ్లోబల్ కన్జంప్షన్, ప్రొడక్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ రెసీనా డైలాగ్ 2020 టైపీ ఎర్రర్ ఇది న్యూఢిల్లీలో జరిగింది అండ్ థీమ్ వచ్చేసి క్లైమేట్ చేంజ్. నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ మీటింగ్ 2020 అనేది స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగింది అండ్ థీమ్ వచ్చేసి స్టేక్ హోల్డర్స్ ఫర్ ఎ కోహెసివ్ అండ్ సస్టైనబుల్ వరల్డ్. నెక్స్ట్ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2020 న్యూఢిల్లీలో జరిగింది అండ్ థీమ్ వచ్చేసి టువర్డ్స్ 2030 మేకింగ్ ద డెకేడ్ కౌంట్. నెక్స్ట్ కొన్ని ర్యాంకింగ్స్ అనేవి జనవరిలో జరిగిన కొన్ని ర్యాంకింగ్స్ ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫస్ట్ సోషల్ మొబిలిటీ ఇండెక్స్ టోటల్ 82 కంట్రీస్లో ఇండియా అనేది 76th పొజిషన్లో ఉంది. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 2019 ఇట్ ఈస్ రిలీజ్ బై నీతి ఆయోగ్ అండ్ మనకి టాప్ పొజిషన్లో కేరళ ఉంది. అండ్ స్వచ్ఛ సర్వేక్షణ్ లీగ్ 2020 ఇది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ రిలీజ్ చేశారు అండ్ ఈ లీగ్ ప్రకారం ఇందోర్ మధ్యప్రదేశ్ అనేది క్లీనెస్ట్ సిటీగా ఉంది. నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ సో టాప్ పొజిషన్లో స్పెయిన్ ఉంది అండ్ ఇండియా వచ్చేసి 34th పొజిషన్లో ఉంది. గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ సో గ్లోబల్ టాలెంట్ ఇండెక్స్ ప్రకారం స్విట్జర్లాండ్ టాప్ పొజిషన్లో ఉంది అండ్ ఇండియా వచ్చేసి 72nd పొజిషన్లో ఉంది. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ డెమోక్రసీ ఇండెక్స్ సో టాప్ పొజిషన్ వచ్చేసి నార్వే అండ్ ఇండియా 51st పొజిషన్లో ఉంది అవుట్ ఆఫ్ 167 కంట్రీస్. నెక్స్ట్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2020 ఇండియా వచ్చేసి 84th పొజిషన్లో ఉంది అండ్ టాప్ పొజిషన్లో జపాన్. నెక్స్ట్ గ్రీన్ పీస్ రిపోర్ట్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ సో మోస్ట్ పొల్యూటెడ్ సిటీ వచ్చేసి జార్ఖండ్లో ఉన్న జరియా అనే ప్లేస్. నెక్స్ట్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2019 సో మోస్ట్ ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ప్రకారం డెన్మార్క్ అండ్ న్యూజిలాండ్ టాప్ పొజిషన్ అండ్ ఇండియా వచ్చేసి 88th పొజిషన్ అండ్ సోమాలియా ఇస్ ద లాస్ట్ 180th పొజిషన్లో ఉంది. నెక్స్ట్ ఒబిచురీస్ సో ఈ నటసర్య బాడీ డ్రామాటిస్ట్ రతన్ ఓజా గారు చనిపోయారు. నెక్స్ట్ ఫ్రీడమ్ ఫైటర్ వెస్ట్ బెంగాల్కి చెందిన ఫ్రీడమ్ ఫైటర్ భీమ్ చంద్ర జానా ఈజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్. నెక్స్ట్ ఏఐఏడిఎంకే పార్టీ పొలిటీషియన్ పిహెచ్ పాండియన్ పాల్ హెక్టర్ పాండియన్. నెక్స్ట్ త్రిలోక్నాథ్ చతుర్వేది ఈజ్ ఎ ఫార్మర్ గవర్నర్ ఆఫ్ కర్ణాటక అండ్ థామస్ యాంటోనీ కార్టూనిస్ట్ హీస్ ఫ్రమ్ కేరళ. షేర్ సింగ్ కుక్కల్ హీ ఈజ్ అ ఆర్టిస్ట్ అండ్ స్కల్ప్చర్. నెక్స్ట్ తుషార్ కంజీలాల్ తను బంగ్లాదేశ్ నుంచి సోషల్ వర్కర్, ఎన్విరాన్మెంటలిస్ట్ అండ్ ఎడ్యుకేషనిస్ట్ అండ్ రైటర్. నెక్స్ట్ పి మాథ్యూ సత్యబాబు తను ఇండియన్ యొక్క బాస్కెట్బాల్ టీమ్ కెప్టెన్. నెక్స్ట్ డేవిడ్ జియాల్స్టన్
తను NBA కమిషనర్. సో NBA అంటే నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్కి కమిషనర్గా వర్క్ చేశారు. డేవిడ్ జియోల్ స్టర్న్. నెక్స్ట్ జమీలా మలిక్, షీ ఈజ్ అ యాక్ట్రెస్ ఫ్రమ్ కేరళ. నెక్స్ట్ బుక్స్. సో కూకోస్ నెస్ట్ అనేది సేతు మాధవన్ గారు రాశారు. ఈజ్ మలయాళీ నావలిస్ట్. నెక్స్ట్ ప్యాక్స్ సినికా, ఇంప్లికేషన్స్ ఫర్ ద ఇండియన్ డాన్ ఈజ్ రిటన్ బై, ఇద్దరు రాశారు ఈ బుక్ని, సమీర్ సరన్ అండ్ అఖిల్ డియో. సో ప్యాక్స్ ఇండియా ఈ బుక్ని సమీర్ సరన్ అండ్ అఖిల్ డియో. న్యూ ఇండియా సెలెక్టెడ్ రైటింగ్స్ 2014-19. సో ఈ బుక్ అనేది అరుణ్ జైట్లీ గారి రైటింగ్స్ని బేస్ చేసుకొని రాసిన బుక్. కరం యోధా గ్రంథ్, ఇట్ ఈస్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ మోడీ. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై అమిత్ షా. ద విన్నింగ్ సిక్సర్, లీడర్షిప్ లెసన్ టు మాస్టర్. ఈ విన్నింగ్ సిక్సర్ అనే బుక్ని WB రమన్ గారు రాశారు. హీజ్ అ క్రికెటర్. హ్యూమన్ డిగ్నిటీ, ఎ పర్పస్ ఇన్ పర్పెచ్యుటీ ఈజ్ రిటన్ బై అశ్విని కుమార్. ద స్టోరీ ఆఫ్ యోగా ఫ్రమ్ ఇండియా టు కంటెంపరీ వరల్డ్ ఈజ్ రిటన్ బై స్కాటిష్ కల్చర్ హిస్టారియన్ ఎల్స్టెర్ షెరర్. అండ్ ఈ బల్బా అనే బుక్ వచ్చేసి మనకి మైనారిటీ అఫేర్స్ మినిస్టర్ ముఖ్తార్ అబ్బాస్ నైకీ గారు రాశారు. రిలెంట్లెస్, ఇట్ ఈస్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యశ్వంత్ సిన్హా. నెక్స్ట్ క్యాల్కట్టా నైట్స్ అనేది హిమేంద్ర కుమార్ రావు రాశారు. థ్యాంక్ యూ.